నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. ఈ రోజు వచ్చేసి నేను మన ఇంటిలోనే పూస లాంటి నెయ్యి, దానితో పాటు మంచి వాసన రంగు తయారు చేసుకుని నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేంటంటే నెయ్యి కాచుకోవడానికి ఇవన్నీ వచ్చి పెరుగు మీగడతో చేస్తున్నానండి. పెరుగు మీగడతో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పాల మీగడతో కూడా చేస్తారండి. అంటే మనకి నెయ్యి అనేది పాల మీగడతోనైనా పెరుగు మీగడతో ఏదైనా ఒకలాగే ఉంటుందండి. సేమ్ క్వాంటిటీ వస్తుంది, చూస్తానికి కూడా ఒకలాగే ఉంటుంది. కానీ ఏంటంటే మనం పాల మీగడ ఉంటుంది కదండి, పాల మీగడతో చేసిన దానికన్నా పెరుగు మీగడ ఉంటుంది కానీ దాంతో చేసినట్లు కొంచెం మన హెల్త్కి అయితే మంచిదండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పాలు కన్నా మజ్జిగ అనేది కొంచెం మనకి చలవ చేస్తుందండి. అలాగే పాల మీగడ ఉంటుంది కానీ దానికన్నా పెరుగు మీగడ అనేది మనకి హెల్త్కి అయితే మంచిదనమాట. అందుకని చెప్పి పెరుగు మీగడతో అయితే నేనైతే నెయ్యి చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఒక బాక్స్ తీసుకున్నాను కదండి. నేను నాకైతే ఒక 15 రోజులకి ఆ బాక్స్ ఇంకో బాక్స్ అయితే 2 బాక్సులు అయితే వస్తాయండి. 2 బాక్సులు మీగడ కూడా నేను ఇలా ఒకసారి అయితే ఆడుకుంటానండి. అంటే ఒక 15 రోజులకి 20 రోజులకి అయితే మాత్రం నేను ఇలా చేస్తానండి. వెన్నపూసని చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో తీస్తాం కదండి మీగడిని, అది ఎప్పుడు కూడా బాగా కూల్గా ఉండకూడదండి. అలాగే బాగా కూలింగ్ తగ్గిపోయినా మనకి వెన్న అంటుంది కదండి, అది అనేది కొంచెం గట్టిగా రాదనమాట, కొంచెం జారుతుంది, చేతికి అంటుకుంటుందండి. నేను ఏంటంటే ఫ్రిడ్జ్లో తీసి చాలాసేపు అయిందండి. ఇది కూలింగ్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల ఏంటంటే నాకు వెన్న అనేది కొంచెం గట్టిగా అయితే రాలేదండి, చేతికి బాగా అంటుకుంటుంది. మనం వెన్న చేస్తున్నప్పుడు మన చేతికి ఇలా జిడ్డుగా అంటుకోకూడదు అనుకుంటే కనుక మనం ఇందులోనే వచ్చేసి కూలింగ్ వాటర్ వేసిన, అలాగే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, అవి వేస్తే ఏంటంటే వెన్న అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. మన చేతికి అయితే అంటుకోదు, పర్వాలేదు, మన చేతికి అంటుకున్న పర్వాలేదు అనుకుంటే కనుక మీరు అలాగైతే ఆడేయచ్చండి. ఏంటంటే కూలింగ్ అనేది మనకి కరెక్ట్గా ఉండండి. బాగా ఎక్కువ కూలింగ్ ఉన్నా అసలు వెన్న అనేది రాదండి, మొత్తం పేస్ట్ అయిపోతుంది. అంటే మీరు అంతసేపు మిక్స్ చేసిన పేస్ట్ కింద అయిపోతుంది. అలా అని చెప్పి కూలింగ్ తగ్గిపోతే వెన్న అయితే వస్తుంది కానీ మనం చేతికి ఏంటంటే చూపించాను కదండి. ఇప్పుడు అంటే మనకు అంత పర్ఫెక్ట్గా వెన్న అనేది రాదు, అంటే వస్తుంది, మన చేతికి అయితే జిడ్డుగా అంటుకుంటుందండి. నేను ఆ తొట్టిపై అయితే మిక్సీ చేసుకున్నాను కదా, ఇంకోటి కూడా మిక్సీ అయితే చేసుకుంటున్నాను. మనం ఇలా మిక్సీ కాకుండా కవ్వంతో కూడా తిప్పుకోవచ్చండి. ఇందులో వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అనేది తీసేసి మనం కవ్వంతో తిప్పుకున్నా సరే మనకి వెన్న అయితే వస్తుంది. తర్వాత దాన్ని 1-2 సార్లు అయితే నీళ్ళు అయితే కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత మనం అయితే నెయ్యి అనేది మరిగించుకోవాలన్నమాట. ఇదేంటంటే నేను ఫస్ట్ రోజు నైట్ ఆడానండి, దాన్ని ఒకసారి రోజు అయితే నైట్ మరగబెట్టలేదు అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చూసారండి వెన్న అనేది ఎంత గట్టిగా ఉందో. మనకి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వెన్న అనేది గట్టిగా అయితే అవుతుంది అనమాట. నేను ఎందుకంటే నైట్ మరగబెట్టలేదు, అంటే మనకి నెయ్యి మరిగితే స్మెల్ అయితే బాగుంటుంది. మరుగుతున్నంతసేపు ఒక 10 నిమిషాలు, పావు గంట అయితే స్మెల్ అయితే అంతగా బాగోదు అనమాట. అది మా ఇంట్లోకి ఇష్టపడండి. అందుకని చెప్పి ఆ రోజు నైట్ అయితే నేను మరగబెట్టలేదు. ఉదయం బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మరగబెట్టాను. చూస్తారా, ఇక్కడైతే మనం ఫ్రిడ్జ్లో తీసాను కదండి, ఇంకా చాలా గట్టిగా ఉందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది గరిటెతో తీస్తే చూసారండి ఐస్ క్రీమ్ లాగా అయితే ఉంది కదండి. ఇది వచ్చేసి ఏంటంటే మనం మరుగుతున్నంత సేపు కూడా గరిటెతో అయితే కలుపుకోవాలండి. అంటే ఇప్పుడు వెన్నంతా కరిగిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత గరిటెతో అయితే కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి నెయ్యి అనేది కింద అడుగు పెట్టదండి. లేకపోతే అడుగు పెట్టేస్తుంది అనుకోండి, మనకి తర్వాత నెయ్యి మరగపెట్టిన తర్వాత ఆ గిన్నె అనేది కడుక్కుంటే చాలా టైం పడుతుందండి. అందుకని చెప్పి ఫస్ట్ మనం గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉంటే ఆ గిన్నె అనేది పట్టదనమాట. అలాగే నెయ్యి మరుగుతున్నంతసేపు కూడా పైన ఏంటంటే మనకి తెల్లగా ఒక నురగ టైప్ అయితే వస్తుందండి, అది కూడా తీసేసుకోవాలండి. అది కూడా తీసుకోవాలంటే మనకి నెయ్యి అనేది బాగా ప్యూర్గా ఉంటుంది అనమాట, పూసలాగా. ఇది చూసారు కదండి, మీకు పైన అంతా కనిపిస్తుంది కదండి, చెప్పాను కదా తెల్లగా చిన్న నురగ టైప్ అయితే వస్తుందండి. అది అంతా తీసేసుకోవాలండి. తీసుకుంటే అందులో మనకి నెయ్యి పోయేదైతే ఏమి ఉండదండి, ఇంకొక హాఫ్ స్పూన్ అయితే పోతుంది. కానీ ఇంకా మనకి నెయ్యి అయితే మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి. మొత్తం నెయ్యి అంతలా మరిగిపోయిన తర్వాత మనం ఇందులో వచ్చి తమలపాకులు వేసుకోవాలండి. తమలపాకులు లేకపోతే కరివేపాకుని వేసుకోవచ్చు, మెంతులైనా వేసుకోవచ్చు అండి. కొంచెం మజ్జిగ కూడా వేస్తారనమాట. నేను ఇంటి ఇక్కడ తమలపాకులు అయితే వేస్తానండి, చాలాసార్లు అయితే కరివేపాకే వేస్తాను నేను. మంచి స్మెల్ అయితే మనకు వస్తుంది. ఈ తమలపాకులతో పాటు ఒక చిట్టుకి అంటే కొంచెం పసుపు కనుక మనం వేసుకున్నాం అనుకోండి, నెయ్యి కలర్ అనేది చాలా బాగుంటుందండి. మనకి యాంటీబయాటిక్ కూడా పసుపు అనేది ఎలా ఉంటుందంటే ఆవు నెయ్యి ఉంటుంది కదండి, అలా పసుపు కలర్ అయితే ఉంటుంది. మరి అంత పసుపు అయితే ఉండదు, చూస్తానికి అయితే మాత్రం కలర్ అయితే చాలా బాగుంటుంది, అంటే గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేనైతే కొంచెం పసుపు వేస్తానండి. మనం తమలపాకు పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. అంటే మనం స్టవ్ ఆఫ్ చేయడానికి ఒక 2 నిమిషాల ముందు తమలపాకులు అనేవి వేసుకోవాలన్నమాట. అలాగే పసుపు కూడానండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలో అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. మీకు నేను ముందు చెప్పాను కదా, గడితో మన అస్తమాలకి కలుపుతూ ఉంటే నెయ్యి అనేది అడుగు పెట్టదని. ఎందుకంటే అలా పెట్టడం వల్ల బాగా అడుగు పెట్టేస్తుంది అనుకున్న తర్వాత మనకి ఈ గిన్నె కడుక్కుంటే చాలా టైం పడుతుందండి. అలా కాకుండా మన గడితో కనుక అస్తమాలకి కలుపుతూ ఉంటే అడుగు అనేది అయితే పెట్టదనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది నేనైతే ఇలా గిన్నెలో అయితే ఉడకపెట్టుకుంటున్నాను కదండి. నాకైతే 1 కేజీ వరకు నెయ్యి అయితే వస్తుందండి 15 రోజులకి గిన్నె. ఇప్పుడు దీన్ని వచ్చేసి చల్లారిన తర్వాత మనం ఏదైనా స్టీల్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకోవాలి. మాకైతే కనుక
నేను చెప్తున్నానండి, మీకు పాల మీగడ కన్నా పెరుగు మీగడ మీద నెయ్యి అయితేనే బాగుంటుంది, మన హెల్త్కి కూడా మంచిది. పాలు ఏంటంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి, పైన దళసరిగా మీగడ కట్టేస్తుంది, అది తీసేసుకొని తర్వాత అయితే వెన్నపూస అయితే చేసుకుంటారు. ఆ పాలలో అయితే మాత్రం మనకు కావాల్సిన కాల్షియం విటమిన్స్ అయితే ఏమీ ఉండవండి, ఉత్త నీళ్ళ అయితే ఉంటాయి. దాని బదులు మనం ఇలా పాలు తోడు పెట్టుకొని పెరుగు ఉంటుంది కదండి, ఆ పెరుగు మీద మీగడ తీసుకుని మన హెల్త్కి మంచిది. అలాగా పాలలో ఉండాల్సిన కాల్షియం విటమిన్స్ కూడా అట్లాగైతే ఉంటాయండి. మనం పాలను ఫ్రిడ్జ్లో పెట్టేసి పైన మీగడంతా తీసేస్తే కనుక ఆ పాలు అయితే ఏమి ఉండవండి. నేనైతే కనుక ఫ్రిడ్జ్లో పాలు పెరిగినవి అయితే ఏమి పెట్టనండి, పెరుగు తోడేసిన తర్వాత మీగడ తీసి ఆ మీగడ అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. అది కూడా ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి వెన్నపూస అయితే ఆడుకుంటాను కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. మీరు కనుక ట్రై చేస్తే కనుక ఎప్పుడైనా పాల మీగడికైనా పెరుగు మీగడతో అయితేనే నెయ్యి అయితే చేసుకుని మన హెల్త్ కూడా చాలా మంచిది. మీకు కనుక వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మిగిలిన వీడియోలు కూడా చూస్తాను కదా, ట్రై చేయండి. చూసారు కదా, మీకు చూస్తాను కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో నెయ్యి. అంటే కలర్ఫుల్గా అంటే చూస్తాను కూడా కొంచెం ఆవు నెయ్యి కలర్లో ఉంటుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది తోడుకున్న తర్వాత పూసలాగా అయితే ఉంటుంది.